అదే అక్కసు, అదే దుష్ప్రచారం. బుద్ధి మారడం లేదు, తీరు మార్చుకోవడం లేదు. ఇండియాపై మరోసారి పాకిస్తాన్ విష ప్రచారానికి ఒడిగట్టింది. భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై ఏఐతో దుష్ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తోంది దాయాది. అరుణాచల్ ప్రదేశ్ను చైనాకు ఇవ్వాలని కట్టుకథలు అల్లింది. ఆ విషయాన్ని ఇండియన్ ఆర్మీ చీఫ్ సూచించినట్లు వీడియో సృష్టించారు పాక్ అధికారులు. దీంతో ఒరిజినల్ వీడియో రిలీజ్ చేసినట్టు పిఐబి ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిజాలను నిగ్గు తేల్చింది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ భారత్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి తెరలేపిన పాక్ ఇంకా దాన్ని కొనసాగిస్తోంది. సామాజిక మాధ్యమాల వేదికగా మన దేశ ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే పాక్ అనుకూల ఎక్స్ ఖాతాల నుంచి చేస్తున్న దుష్ప్రచారాన్ని కేంద్రం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. అదే అక్కసు, అదే దుష్ప్రచారం. బుద్ధి మారడం లేదు, తీరు మార్చుకోవడం లేదు. ఇండియాపై మరోసారి పాకిస్తాన్ విష ప్రచారానికి ఒడిగట్టింది. భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై ఏఐతో దుష్ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తోంది దాయాది. అరుణాచల్ ప్రదేశ్ను చైనాకు ఇవ్వాలని కట్టుకథలు అల్లింది. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ చీఫ్ సూచించినట్లు వీడియో సృష్టించారు పాక్ అధికారులు. దీంతో ఒరిజినల్ వీడియో రిలీజ్ చేసిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిజాలను నిగ్గు తేల్చింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటే నన్నెవరు చూడట్లేదు, అసలు నన్నెవరు పట్టించుకోవట్లేదు అంటూ అనుకుని పిల్లి అక్కడ ఉన్నటువంటి పాలన్నీ కూడా తాగేస్తుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మొత్తం అందరూ చూస్తూనే ఉంటారు, పిల్లి అక్కడ పాలు తాగుతుంది, కళ్ళు మూసుకుంది, నన్నెవరు చూడట్లేదు అనుకుంటుందని గిన్నెలో పాలన్నీ కూడా తాగేస్తుంది అనుకుంటారు. ఇప్పుడు ఆ పిల్లి కాస్త పాకిస్తాన్ అయ్యింది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, పాకిస్తాన్ తన దేశంలో ఉంటూ భారతదేశానికి సంబంధించి చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారం తప్పని పాకిస్తాన్కు తెలిసినా సరే, తప్పైనా సరే ఖచ్చితంగా కూడా తప్పిదాన్ని ఒప్పు అనేలాగా ఎలాగైనా చేయాలి అని పాకిస్తాన్ చేసినటువంటి ఈ పనికి మాలిన పని ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఇండియన్కి సంబంధించినటువంటి ఆర్మీ చెంప చెల్లుమనేలాగా, ఎలా చెంప చెల్లుమనేలాగా సమాధానం అయితే ఇస్తుంది. ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ని చైనాలో కలపాలంటూ కూడా అసలు ఏ మాత్రం సంబంధం ఉందా, అసలు ఇక్కడ కూడా పొంతనలు దేవుడు చెప్పినా కానీ నవ్వును పోతును కాక అంటారు కదా, ఆ విధంగా ఉంది. సో అటువంటి దాన్ని ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర పేరుతో ఏఐ వీడియోను క్రియేట్ చేసి వీడికొక్కడికే టెక్నాలజీ వచ్చు, వీడికొక్కడికే ఏఐజీ వాడవచ్చు అనే విధంగా కూడా ఏఐ టెక్నాలజీని వాడుకొని పాకిస్తాన్ చేసినటువంటి ఈ పనికిమాలిన పని ఏదైతే ఉందో దానికి గట్టిగానే ఇండియన్ ఆర్మీ జవాబిచ్చింది. పూర్తిగా కూడా ఫ్యాక్ట్ ఏవైతే ఉంటాయో ఫ్యాక్ట్ చెక్ అంటారు, పీబీఐ చేసినటువంటి ఫ్యాక్ట్ చెక్ ఏదైతే ఉంటుందో అట్లా బట్టబయలు అయిపోయింది. ఏమీ లేదురా, మీరు చేసిందంతా కూడా తుత్తు మంత్రము, గాలి ఏమంటారు, గాలివాన దుమారం లాంటిదే తప్ప అందులో ఫ్యాక్ట్ ఏమీ లేదు అంటూ కూడా పాకిస్తాన్ చేసినటువంటి ఆ తప్పుడు ప్రచారాన్ని చంప మీద చెల్లుమనేలాగా తిప్పైతే భారత్ కొట్టిందని చెప్పవచ్చు. ఇది ఒకటి, అంటే ఏదో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ విషయంలోనో లేకపోతే చైనా విషయంలోనో ఇలా చేస్తుంది అనుకుంటే అది కానే కాదు. బై బర్త్, బై నేచర్, బై థింకింగ్ అదంతా కూడా ఒకటే. వాళ్ళకి తప్పు ఏదైతే ఉంటుందో ఆ తప్పును తప్పురానైనా అని చెప్పడం కూడా పెద్ద తప్పే అనేలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశానికి సంబంధించి, అందులోనూ భారతదేశం మీదనే పాకిస్తాన్కి ప్రేమ ఎక్కువ. ఉగ్రవాదులు ఇక్కడికే పంపిస్తుంటారు, ఏమంటారు తప్పుడు వార్తలను ఇక్కడే క్రియేట్ చేస్తూ ఉంటారు, అసలు లేని దాన్ని ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఇప్పటి నుంచే కాదు, కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా పాకిస్తాన్ భారతదేశంలో చేస్తున్నటువంటి చేతకాని మళ్ళీ చెప్తాం, చేతగాని ఇటువంటి తప్పుడు వార్తలు కావచ్చు, తప్పుడు అటాకులు కావచ్చు, తప్పుడు దాడులు కావచ్చు, తప్పుడు ఆర్మీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా చాప కింద నీళ్ళలో చేస్తున్నప్పటికీ కానీ ఎప్పటికప్పుడు తన్ని జవాబు చెప్తుంది ఇండియన్ ఆర్మీ. ఓటు దిక్క. రైట్ మధు, థ్యాంక్ యూ.